నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎపియాన్ డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం పద్మిని. సార్, పిఆర్పి అనేది ఏ జాయింట్ పెయిన్ కన్నా కూడా అదొక బూన్, చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చాలా సందర్భాల్లో చాలా ఏళ్ల నుంచి మీరు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక టాప్ సెలబ్రిటీ, ఒక సూపర్ డూపర్ యాక్టర్, ఆయన షోల్డర్ కి సంబంధించిన ఒక సర్జరీ చేయించుకున్నారు. సో నేను అడగదలుచుకుంది ఏమిటి అంటే, అది ఏజ్ రీత్యా కానీ లేకపోతే ఈ సర్జరీకి సంబంధించి అటువంటి సందర్భాలలో పిఆర్పి పనిచేస్తుందా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? సో బేసికలీ ఏంటంటే, ఇప్పుడు షోల్డర్ సర్జరీ చేసుకున్నారు ఆయన. సో షోల్డర్ సర్జరీ చేసుకున్న దానికి ముఖ్యమైన కారణం ఏముంటుందంటే, షోల్డర్లో ఆయన 70+ అనుకుంటా. సో బేసికలీ షోల్డర్ అరిగి ఉంటుంది, ఆర్ దెబ్బ తగిలి ఉంటుంది. మనకు తెలీదు, దెబ్బ తగిలి ఉండొచ్చు ఆర్ అరిగి ఉండొచ్చు. సినిమా యాక్టర్ కాబట్టి ఏదైనా దెబ్బ తగిలి ఉండొచ్చు, కింద పడి ఉండొచ్చు, డిస్లొకేషన్ అయి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ ఓల్డ్ ఏజ్ ద్వారా ఆ జాయింట్ గ్యాప్ తగ్గిపోయి అది క్యాప్సులైటిస్, ఫైబ్రోసిస్ ఫామ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ సర్జరీ ఉంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది, మంచి సర్జన్స్ ఉన్నారు, సర్జరీ చేసేవాళ్ళు ఉన్నారు, మంచి మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది, ఫెయిల్యూర్ రేట్ కూడా అందులో ఉంది. ఫెయిల్యూర్ అంటే ఏంటి? ఏ పర్పస్ కోసం మనం సర్జరీ చేయించుకున్నామో, నొప్పి వేయవచ్చు, రేంజ్ ఆఫ్ మోషన్ లేకపోవడం, అది ఎక్కువ అవ్వడం, దాన్ని ఫెయిల్యూర్ అంటాం. సో తర్వాత చెయ్యి స్టిఫ్ అయిపోవడము, సర్జరీ తర్వాత చెయ్యి మూవ్ కాకపోవడము, నొప్పి ఎక్కువ అవ్వడము, రేంజ్ ఆఫ్ మోషన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ జాయింట్ పెయిన్ అయినా కానీ, ఇప్పుడు ఆ సెలబ్రిటీ గారు ఎవరైతే చేర్చుకున్నారో అటువంటి కేసెస్లో జనరల్గా లోపల ఏం జరుగుతుంది అన్నది కనుక్కో. సో దానికి ఒక స్కాన్ చేస్తే జనరల్గా షోల్డర్ జాయింట్లో షోల్డర్ జాయింట్ స్పేస్ అన్న తగ్గి ఉంటుంది. షోల్డర్ జాయింట్ చుట్టూ ఒక 4 మజిల్స్ ఉంటాయి. సుప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టెరిస్ మైనర్, సబ్స్కాపులరిస్, బైసెప్స్ అని ఇంకోటి ఉంటుంది. ఈ 4 మజిల్స్లో అన్నా ప్రాబ్లం రావాలి, జాయింట్లో అన్న అరుగుదల రావాలి. సో దీనికి సర్జరీని పక్కన పెడితే ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ యాక్టర్ గారికి కూడా ఒక మజిల్లో లేదంటే లోపల ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యి అడెసివ్ క్యాప్సులైటిస్ రావడము, దీన్ని కనుక్కొని దాన్ని మెజర్ చేసుకొని దానికి పిఆర్పి చేయడం ద్వారా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి. అంటే అందరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ సెలబ్రిటీ గారు సర్జరీ చేసుకున్నారు, షోల్డర్ పెయిన్ వస్తే అందరు సర్జరీకి వెళ్ళాలంట కాదు. సర్జరీ ఉంది, సర్జరీ ఎందుకు మనం సర్జరీ గురించి కొంచెం నెగిటివ్ మాట్లాడుతుంటే, సర్జరీలో కాంప్లికేషన్ ఉంటుంది, అందరికి కాదు. పొరపాటుని యాక్టర్ గారికి సర్జరీలో కాంప్లికేషన్ వచ్చిందనుకో, ఆయన ఎన్నో సినిమాలు తీయాలా, పబ్లిక్ ఫిగర్, ఎన్నో దీనికి. సో సర్జరీకి వెళ్ళే ముందు ఇటువంటి ప్రొసీజర్స్, పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా ఇటువంటి కండిషన్స్ని రికవర్ చేసుకోవచ్చన్న ఐడియా ప్రతి ఒక్కరిలో ఉండాలి. సో అది ఉన్నప్పుడు ఏమవుద్దంటే, సరే సర్జరీ ఎట్లాగుంది, సర్జరీ గురించి మనం 60 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. సో ఇది కూడా ఉంది, ఇది ఈక్వల్గా సర్జరీ లాగే పనిచేస్తుంది, చెయ్యగలదు అన్న ఒక థాట్ ప్రాసెస్ అండ్ ఆల్సో అవేర్నెస్ గాని జనాలు జరిగింది అనుకో, మనం చాలా చాలా కాంప్లికేషన్స్ సింపుల్ టెక్నిక్స్ తో బయటపడచ్చు. సో ఇది అందరు కూడా తెలుసుకోవాలన్నదే నా. డెఫినెట్లీ. ఆన్ దట్ నోట్ సార్, అంటే బ్రేక్ అయినప్పుడు కానీ చిన్న ఏదైనా చిట్లింది అని అంటూ ఉంటారు కదా, అటువంటి సందర్భాల్లో ఆ పెయిన్ ని కూడా మరి పిఆర్పి అడ్రస్ చేస్తుందా? చిట్లడం అంటే బోన్ కాదు, బోన్ ఫ్రాక్చర్ అయితే సర్జరీ. ఇంకా ఈ టెండాన్స్, లిగమెంట్స్, మజిల్స్, లేబ్రము, జాయింట్ లో క్యాప్సూల్, ఇవి కానీ క్రాక్ అయినాయి అనుకో, సర్జరీ కంటే కూడాను సర్జరీకి ముందు ఈ పిఆర్పి యూజ్ చేయడం ద్వారా చాలా మంది రికవర్ అవుతారు. ఎన్ని సెషన్స్ పడుతుంది ఇటువంటి కేసు? డిపెండింగ్ ఆన్ ద డ్యామేజ్. ఒక డ్యామేజ్ మెజర్ అన్నానైనా మెజర్ చేసేది ఎందుకంటే, అరే ఎంత మెజర్మెంట్ లో ఉంది, ఎంత థిక్నెస్ లో క్రాక్ ఉంది, ఎంత థిక్నెస్ లో చిట్లింది, ఎంత వైడ్ గా చిట్లింది, ఫుల్ కట్ అయిందా, పార్షియల్ కట్ అయిందా, దాని ప్రకారము ఒక 2 ఉండొచ్చు సిట్టింగ్స్, 3 ఉండొచ్చు, కొంతమంది 4 ఉండొచ్చు. బట్ ఎనీథింగ్ ఇట్స్ జస్ట్ ఇంజెక్షన్. అంటే ఇంజెక్షన్ అంటే ఇప్పుడు నార్మల్ ఇంజెక్షన్ తీసుకుంటే ఎటువంటి పెయిన్ ఉంటుందో అలానే ఉంటుందా డాక్టర్? అంతకంటే తక్కువ, ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేస్తాం. ఆ పార్ట్ ని ఐడెంటిఫై చేసి బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి ఆ సెల్స్ ని తీసుకొని సన్న నీడిల్తోనే, ఆ నీడిల్ కూడా నొప్పి లేకుండా ఉండేదానికి ఫస్ట్ అనెస్థీషియా ఇచ్చి, ఎందుకంటే మనం పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ కాబట్టి పెయిన్ ని తగ్గించేటప్పుడు ఇంకా పెయిన్ కాజ్ చేయకూడదు, అబ్సల్యూట్ గా పెయిన్ ఫ్రీ చేయాలి.
అది చేయడం ద్వారా మంచి రికవరీ ఉంటుంది, Hmm. న్యాచురల్ గా హీల్ అయిపోతుంది. Hmm. లోపలికి ఏ డ్రగ్ పోవాల్సిన అవసరం లే, ఏ కెమికల్ పోదు, కాంప్లికేషన్ రేట్ 0 ప్లస్ రికవరీ రేట్ వెరీ ఫాస్ట్. ఒక 4 సెషన్స్ పడుతుంది ఇది క్యూర్ చేయడానికి అని అనుకుంటే ఫస్ట్ సెషన్ నుంచి కొంచెం పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుందా? ఎస్, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పిఆర్పి ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఇవన్నీ కూడాను లోపల జరిగిన డ్యామేజ్ని హీల్ చేస్తాయి, ఓకే, అంటే మాన్పుతాయి, గాయాన్ని కోలుకునేటట్టు చేస్తాయి. ఆ కోలుకొనడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో పెయిన్ రిలీఫ్ ఉండదు, పెయిన్ ఉంటుంది, పెయిన్ అలాగే ఉంటుంది. సో అందుకనే ఏం చేస్తామంటే ప్రతి పిఆర్పి చేసే ముందు నొప్పి తగ్గించే ఒక ప్రొసీజర్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు, సెకండ్ ఆఫ్ ఆల్ ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం రావాలంటే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఎంతో కొంత పెయిన్ తగ్గించాలి. సో ఫస్ట్ ప్రొసీజరు, కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని, తర్వాత హైడ్రో డిస్టెన్షన్ అని, ఇలాగా ఫస్ట్ ప్రొసీజర్లో ఏదైతే ట్రీట్మెంట్ చేస్తామో దాంట్లో మ్యాక్సిమం నొప్పి తగ్గించే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తర్వాత నొప్పితో ఉన్నాడు కాబట్టి నొప్పి తగ్గుతుంది. ఇంకొక విషయము, నెక్స్ట్ సిట్టింగ్లో పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఏదైతే మనం చేస్తున్నామో దానికి అక్కడ అట్మాస్ఫియర్ క్లియర్గా ఉంటుంది. సో ఈ పిఆర్పి కణాలను వదలగానే ఇప్పుడు కానీ ఆ ఫస్ట్ సిట్టింగ్లో ఆ ఏరియాలో డ్యామేజ్ అయిన దగ్గర వాటర్ డర్ట్ అంతా ఉంటుంది, అదంతా క్లీన్ చేయలేదు అనుకో ఫస్ట్ సిట్టింగ్ లో, ఈ పిఆర్పి వేసిన వేస్టే. సో అందుకని ఆ ఫస్ట్ సిట్టింగ్ లో ఆ సర్ఫేస్ అంతా కూడా క్లీన్ చేసి చిన్న ఇంజెక్షన్ తోనే క్లీన్ చేసి పెయిన్ తగ్గించి పెయిన్ రిలీవింగ్ మెథడ్స్ తోటి మళ్ళీ 15 days తర్వాత ఎప్పుడైతే పేషెంట్ వస్తారో అప్పుడు పిఆర్పిని కానీ ఆ ఏరియాలో ఎక్కడైతే క్రాక్ ఉన్న ఏరియాలో వదిలితే వెంటనే ఆ సెల్స్ ని పికప్ చేసి వెంటనే హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్ గా తయారవుతుంది. కొంతమందికి నీ జాయింట్లోను షోల్డర్ జాయింట్లో ఫ్లూయిడ్ కలెక్ట్ అయింటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇంజరీ ప్లస్ ఆల్సో ఓల్డ్ ఏజ్లో అరిగిపోవడం వల్ల ఆ ఫ్లూయిడ్ దగ్గరే నీకు టేర్ ఉంటుంది. ఆ టేర్ ఇప్పుడు పిఆర్పి తీసుకెళ్ళి ఆ ఫ్లూయిడ్లో వేసావు అనుకో, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళదు. సో అది తెలియక కొంతమంది అలా బ్లైండ్గా చేసేస్తుంటారు, అది పనిచేయదు. పిఆర్పి పనిచేయలేదు. పిఆర్పి చేసే విధానం చాలా ఇంపార్టెంట్, పిఆర్పి ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్, పిఆర్పిని ఎక్కడ వదలాలన్నది చాలా ఇంపార్టెంట్. పిఆర్పి చేస్తున్నప్పుడు తప్పకుండా స్కానింగ్ మిషన్ లో చూసే చెయ్యాలి, బ్లైండ్ గా చేస్తే ఫెయిల్ అవుతుంది. ఈ అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు కామన్ గానే అక్క చెల్లెళ్ళు షుగర్ బీపీలు ఎలాగో ఉంటున్నాయి అందరికి, అటువంటి వాళ్ళు కూడా మరి పిఆర్పిని ఆప్ట్ చేయొచ్చా? పిఆర్పి కరెక్ట్ గా చేసే డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్, ఓన్లీ పిఆర్పి చేసే ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయి కదా ఎలాగైతే మాది ఉందో, వీటిల్లో ఏ జబ్బు ఉన్నా కానీ పేషెంట్కి బీపీ, షుగరు, కిడ్నీ, లివరు, ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ పిఆర్పి అడ్డంకి కాదు, ఎవరికన్నా చేయొచ్చు. కానీ కొన్ని కేసెస్, ఎటువంటి కేసెస్, బ్లడ్లోనే ఏదైనా డిసీజ్ ఉంది, ఇప్పుడు మనం బ్లడ్ తీసుకొని చేస్తాం, బ్లడ్లోనే ఏదైనా డిసీజ్ ఉంది, బ్లడ్లోనే ప్లేట్లెట్స్ మనం యూజ్ చేస్తాం కదా, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువ ఉన్నా, ప్లేట్లెట్స్ సరిగా పని చేయని కండిషన్స్ ఏమన్నా ఉంటే, అవి ఉండవు, చాలా రేర్ అవి, అటువంటి వాళ్ళలో చేయకూడదు. క్యాన్సర్స్ యాక్టివ్గా ఉంటే, యాక్టివ్ క్యాన్సర్ హీల్ అయిపోతే చేసుకోవచ్చు. యాక్టివ్ క్యాన్సర్లో కీమోథెరపీ మీద, రేడియేషన్ మీద ఉంటే జాగ్రత్తగా చేయాలి. సో అదర్వైజ్ బీపీ, షుగర్, కిడ్నీ, లివర్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడాను కరెక్ట్గా బ్లడ్ టెస్టులు చేసుకొని అన్ని జాగ్రత్తలతోటి కరెక్ట్గా చేసిన పిఆర్పి ఆల్వేస్ చాలా ఎఫెక్టివ్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.